అకుంఠిత కార్యదీక్ష సాధించాలన్న తపనే ఓ పేద యువకుని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది. మత్స్యకార కుటుంబ నేపథ్యమైన అబ్దుల్ కలాంనే స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఫలితంగా సమస్యలను అధిగమించి ప్రతిష్టాత్మకమైన ఇస్రోలో కొలువు సాధించి సత్తా చాటాడు. అనంతపురానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాఘవేంద్ర చిన్నతనంలోనే తన బాధ్యతలను తెలుసుకున్నాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితమే స్ఫూర్తిగా ఇస్రోలో క్షిపణి శాస్త్రవేత్తగా పనిచేయాలన్న కోరిక పెంచుకున్నాడు. ఉన్నంతలోనే కష్టపడి చదివిన రాఘవేంద్ర డిప్లొమాలో మొదటి ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత అనంతపురం జేఎన్టీయూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరాడు. రైల్వేలో ఉద్యోగం వచ్చినా ఇస్రోలో చేరాలన్న కోరికతో 90% మార్కులతో విశ్వవిద్యాలయంలోనే మొదటి స్థానంలో నిలిచాడు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారి యొక్క చరిత్రను చాలా ఉత్తేజపరిచింది. ప్రతి ఇయర్ అంటే సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్రో వాళ్ళు సైంటిస్టులను తీసుకుంటారు. నేను థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎన్ఆర్ఎస్సిలో ఈ సైంటిస్ట్ పోస్ట్కి పడింది. అప్పుడు నేను దాన్ని చదువుకోవాలని చాలా కష్టపడి ఒక ఇయర్ నుంచి ప్రయత్నం చేశాను. రాఘవేంద్ర ఇంజనీరింగ్ విద్యను కొనసాగిస్తూనే రోదసి క్షిపణి శాస్త్రాల్లో అభివృద్ధిని అంతర్జాలం ద్వారా అధ్యయనం చేశాడు. బీటెక్ 3వ సంవత్సరంలో ఉండగా ఇస్రో అనుబంధ సంస్థ ఎన్ఆర్ఎస్సి నిర్వహించిన నియామకాల్లో అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాన్ని సాధించాడు. దేశానికి సేవ చేసే అవకాశం కుమారుడికి దక్కినందుకు తల్లిదండ్రులు ఆనందం వెలిబుచ్చారు. ఏదో సాధించాలా అని చాలా శ్రద్ధతో చదివేవాడు. మా యొక్క కోరిక నెరవేర్చినాడు. అబ్బాయి మంచి పొజిషన్లో ఉండాలని నా కోరిక. అబ్దుల్ కలాం లాగా మంచి పేరు తేవాలి దేశానికి. డాలర్ల మోజులో పరాయి దేశాలకు వలసపోతున్న ఈ రోజుల్లో ఇస్రో ద్వారా దేశ సేవ చేయాలన్న రాఘవేంద్ర ఆశయం నేటి యువతకు ఆదర్శం.